ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మురళి కొద్దిగా లేట్ అయింది. నెట్ పనిచేయక వర్షం వాతావరణంలో. సరే, లేట్ అయినా ఇప్పుడు మనం బాబా మురళి చదువుకుంటున్నాం. ఈ ప్రకృతిలో మార్పు కారణంగా నెట్ కొంచెం కనెక్ట్ అవ్వడం లేట్ అయింది. ఓం శాంతి. మురళి డేట్ 21/7/2024. రివైజ్ డేట్ 16/12/2000, 16/12/2000. साक्षात ब्रह्मा बाप समान कर्मयोगी फरिश्ता बनो तब साक्षात्कार शुरू हो. साक्षात ब्रह्मा बाबा సమానముగా కర్మయోగి ఫరిస్తాగా తారబండి, అప్పుడే సాక్షాత్కారాలు ప్రారంభమవుతాయి మన ద్వారా. आज ब्राह्मण संसार के रचता बाप दादा अपने ब्राह्मण संसार को देख देख हर्षित हो रहे हैं. ఈ రోజు బ్రాహ్మణ సంసారానికి రచయిత అయిన బాప్ దాదా తన యొక్క బ్రాహ్మణ సంసారాన్ని చూస్తూ చూస్తూ హర్షితులవుతున్నారు. కిतना छोटा सा प्यारा संसार है. ఎంత చిన్న ప్రియమైన సంసారం ఇది ब्राह्मण संसारम. आज एक ब्राह्मण के मस्तक पर भाग्य का सितारा चमक रहा है. ప్రతి ఒక్క బ్రాహ్మణుల మస్తకం పైన భాగ్యం యొక్క నక్షత్రం మెరుస్తూ కనిపిస్తుంది. చూసుకుంటున్నారా మీ నక్షత్రాన్ని? नंबरवार होते हुए भी हर एक के सितारे में भगवान को पहचानने और बनने के श्रेष्ठ भाग्य की चमक है. నంబర్వారే అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఈ నక్షత్రంలో, ఆత్మ స్టార్ లో భగవంతుని గుర్తించి భగవంతుడి పిల్లలుగా అయిపోయే శ్రేష్ఠ భాగ్యం యొక్క మెరుపు నిండి ఉంది. जिस बाप को ऋषि मुनि तपस्वी नीति नीति के चले गए, उस बाप को ब्राह्मण संसार की बोली बोली आत्माओं ने जान लिया, पा लिया. ఏ తండ్రి, ఏ భగవంతుడి కోసం ఋషి మునులు తపస్విలు నీతి మాకు తెలియదు అతని కోసం అని చెప్తూ వెళ్ళారు. అటువంటి బాబాను బ్రాహ్మణ సంసారంలో, బ్రాహ్మణ పరివారంలో అమాయకమైన చదువులేని ఆత్మలందరూ తెలుసుకున్నారు, పొందేశారు. ఏ భాగ్య किन आत्माओं को प्राप्त होता है? इటువంటి భాగ్యం ఏ ఆత్మలకు లభిస్తుంది? जो साधारण आत्मा है. साधारण आत्मలకు. बाप भी साधारण तन में आते तो बच्चे भी साधारण आत्मा ही पहचानती है. శివ బాబా వచ్చినప్పుడు సాధారణ తనులో ప్రవేశించారు. పిల్లలు కూడా సాధారణ ఆత్మలే గుర్తిస్తున్నారు బాబాను. आज की सभा में देखो, आज की सभा में देखो कौन बैठे हैं? कोई अरब करोड़पति बैठे हैं. ఈ రోజు సభలో చూడండి ఎవరు కూర్చున్నారు బాబా ఎదురుగా? ఎవరైనా అరబ్ కోట్లాధిపతులు కూర్చున్నారా? సాధారణ ఆత్మం కాయి गायन है. बाप गरीब निवास गाया हुआ है, अरब करोड़पति निवास नहीं गाया हुआ है. సాధారణ ఆత్మల్ని దృష్టిలో పెట్టుకొని బాబా కోసం పేదల పెన్నిది అని మహిమ ఉంది. అరబ్ కరోడ్పతిల పెన్నిది అనేది ఇక్కడ గాయనం చేయలేదు కదా. बुद्धि होने का बुद्धि क्या किसी अरब करोड़पति की बुद्धि को नहीं पलटा सकता? क्या बड़ी बात है. బుద్ధివంతులకి బుద్ధిని తెరిపించే బాబా అతను అనుకుంటే ప్రపంచంలో ఉన్న అరబ్ కరోడ్పతుల బుద్ధిని, టాటా బిర్లా ఎవరున్నారు, అంబానీ, అదాని, వాళ్ళ బుద్ధిని తెరిపించలేరా, మార్చలేరా? ఆయనకి అదేం పెద్ద విషయమా? लेकिन ड्रामा का बहुत अच्छा कल्याणकारी नियम बना हुआ है. परमात्मा कार्य में पूरी बूंद बूंद तलाव होना है. కానీ డ్రామాలో చాలా మంచి కళ్యాణకారి నియమం తయారై ఉంది. అదేంటంటే పరమాత్మ కార్యంలో బిందు బిందు వేస్తూనే చెరువుగా తయారవ్వాలి. అనేక आत्माओं का भविष्य बनना है, 10-20 का नहीं, अनेक आत्माओं का सफल होना है. అనేక ఆత్మల భవిష్యత్ తయారవ్వాలి పరమాత్మ కార్యంలో. 10-20 మంది కాదు, అనేక ఆత్మలు సఫలం చేసుకోవాలి. इसलिए గాయన్ హే బూంద్ బూంద్ సే తలావ్. అందువలన గాయనం ఉంది, బొట్టు బొట్టు వేస్తే చెరువు తయారవుతుంది అని. आप सभी जितना तन मन धन सफल करते रहते हो, उतना ही सफलता के सितारे बन गए हो.
మీరందరూ కూడా ఎంతైతే తను, మన, ధనాలు సఫలం చేసుకుంటున్నారో అంతే సఫలతా నక్షత్రాలుగా తయారైపోయారు. ఎవరెవరు ఎంత సఫలం చేసుకున్నారో అంత సఫలతా నక్షత్రాలయ్యారు. సభీ సఫలతా కే సితారే బనీ హో యా అభి బన్నా హై సోచ్ రహీ హో. అందరూ సఫలతా నక్షత్రాలయిపోయారా? తయారయ్యారా? ఇంకా ఇప్పుడు తయారవ్వాలా? ఇప్పుడు సఫలం చేసుకుంటాం అనుకుంటున్నారా? ఆలోచిస్తున్నారా? సోచో నహీ, కరేంగే, దేఖేంగే, करना तो है, ये सोचना भी समय गंवाना है, భవిష్య और వర్తమాన్ కా ప్రాప్తి గంవానా హై. ఆలోచించకండి, చేస్తాను, చూస్తాను, చెయ్యాలి కదా అని ఆలోచించటం కూడా భవిష్యత్ మరియు వర్తమాన ప్రాప్తి వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది ఇందులో. बाप दादा के पास कोई कोई बच्चों के एक संकल्प पहुंचते हैं, बाहर वाले तो बेचारे हैं, लेकिन ब्राह्मण आत्मय बेचारे नहीं, విచారవాన్ సమజ్దార్. బాప్ దాదా దగ్గర కొంతమంది పిల్లల నుండి ఒక సంకల్పం చేరుతుంది. బయట వారిని మనం పాపం అమాయకులు అనుకుంటాం కదా, కానీ బ్రాహ్మణ పరివారంలో పాపం అమాయకులు ఎవరు లేరు. విచారవంతులు, తెలివైన వారు అయ్యారు జ్ఞానంతో. लेकिन कभी-कभी कोई-कोई बच्चों में एक कमजोर संकल्प उठता है। बताइए, बताइए. सभी हाथ उठा रहे, बहुत अच्छा. కానీ అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో ఒక బలహీన సంకల్పం ఉత్పన్నమవుతుంది. అదేంటో చెప్పనా అడిగితే అందరూ చేతులెత్తారంట. చాలా మంచిది అంటున్నారు బాబా. కభీ కభీ సోచతే కి క్యా వినాశ్ హోనా హై యా హోనా నహీ హై. ఏంటా సంకల్పం బలహీనమైంది వస్తుంది పిల్లల్లో, వినాశనం అనేది జరుగుతుందా అసలు, ఏంటి జరగదా అని. 99 का चक्कर भी पूरा हो गया, 2000 भी पूरा होना ही है, अब कब तक. 99వ సంవత్సరం పూర్తయిపోయింది 1999. ఇప్పుడు 2000 కూడా పూర్తి అయిపోబోతుంది. ఇంకా ఎంత వరకు వినాశనం అవుతుందా లేదా? बाप दादा सोचते हैं, हंसी की बात है कि विनाश को सोचना अर्थात बाप को विदाई देना, क्योंकि विनाश होगा तो बाप तो परमधाम में चले जाएंगे ना. బాప్ దాదా ఆలోచిస్తున్నారు. ఒక నవ్వొచ్చే విషయం ఏంటంటే, వినాశనం కోసం పిల్లలు ఆలోచించడం అంటే బాబాకు వీడ్కోలు చెప్పడం కోసం ఆలోచించడం. ఎందుకంటే వినాశనం అయితే మరి బాబా పరంధామానికి వెళ్ళిపోవాలి కదా. तो संगम से तक गए क्या? हीरे दिले कहते और गोल्डन को ज्यादा याद करते हो? होना तो है, लेकिन इंतजार क्यों करते? సంగమేగ నుండి అలసిపోయారా ఏంటి మీరు? వజ్రతుల్య యుగం అని సంగమ యుగం కోసం చెప్తారు. కానీ గోల్డెన్ ఏజ్ సత్యయుగానికి వెళ్ళిపోవాలి తొందరగా వినాశనం వచ్చేసి అని ఆలోచిస్తున్నారు. అంటే ఈ వజ్రతుల్య యుగం బాబా యొక్క ప్రాప్తి వదులుకోలే ఏంటి? ఎందుకు ఎదురు చూస్తున్నారు అంటున్నారు బాబా विनाशनों కోసం. कई बच्चे सोचते सफल तो करे लेकिन विनाश हो जाए कल परसों तो हमारा तो काम में आया ही नहीं, हमारा तो सेवा में लगा नहीं, तो करे, सोच कर करे, हिसाब से करे, थोड़ा-थोड़ा करके करे. ये సంకల్ప్ आपके पास पहुंचते. కొంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు, సఫలం చేసుకుంటాం మేము తను మన ధనాలు, కానీ వినాశనము రేపే అయిపోతే, ఎల్లుండే అయిపోతే, తనుది మనసుదంటే ఏ రోజుది ఆ రోజు అయిపోయింది. సేవ రిజల్ట్ వచ్చేసింది ఉంటది. కానీ ధనము మనం ఇచ్చాము, రేపే వినాశనం అయిపోయింది. అది ఉపయోగించలేదు, సేవలో ఉపయోగపడలేదు అన్నప్పుడు అది మాది ప్రాప్తి ఉంటుందో, ఉండదో. కాబట్టి చెయ్యాలా, ఆలోచించి చేసుకోవాలా, లెక్క పెట్టి కొద్ది కొద్దిగా చేసుకుందామా అని ఆలోచిస్తారంట. నా దగ్గర ఉన్నదంతా ఇంత ఇచ్చేసాననుకో, రేపే వినాశనం వచ్చేస్తే సఫలం కాదు కదా. ఇలాంటి సంకల్పాలు బాబా దగ్గర చేరుతున్నాయంట. లేకిన్ मानो आज आप बच्चों ने अपना तन सेवा में समर्पण किया, मन विश्व परिवर्तन के वाइब्रेशन में निरंतर लगाया. धन जो भी है तो प्राप्ति के आगे कुछ नहीं, लेकिन जो भी है आज आपने किया और कल विनाश हो जाता है, तो क्या आपका सफल हुआ या व्यर्थ गया? सोचो, सेवा में तो लगा नहीं तो क्या सफल हुआ? బాబా చెప్తున్నారు. ఉదాహరణకు ఈ రోజు పిల్లలు మీరు తనువుని సేవలో సమర్పించారు. మనస్సుని విశ్వ పరివర్తన వైబ్రేషన్స్ ఇచ్చే సేవలో నిరంతరము పెట్టారు. ధనము కూడా బాబా సేవలో ఇచ్చారు.
అది బాబా ఇచ్చే ప్రాప్తి ఎదురుగా మనం ఇచ్చే ధనం ఏమాత్రము కాదు. కానీ ఏది మీ చేతిలో ఉందో, అవకాశం ఉందో బాబాకు చేసుకున్నారు. రేపే వినాశనం వచ్చేసింది ఆ ధనం ఉపయోగపడక ముందే. అప్పుడు మీది సఫలమైనట్టా? వ్యర్థమైనట్టా? ఆలోచించండి. సేవలో ఇంకా ఖర్చు అవ్వలేదది. వినాశనం వచ్చేసింది. సఫలమైందా ఏమంటారు దాన్ని? దానికి ఆన్సర్ చెప్తున్నారు బాబా. आपने किसके प्रति सफल किया? మీరెవరి పట్ల సఫలం చేశారు? టీచర్ అక్కయ్యల కోసమా? లేకపోతే ఇంకా సెంటర్ అని భావంతోనా? బాప్ దాదాకే ప్రతి సఫల్ కియానా? బాప్ దాదా పేరుతో కదా సఫలం చేసుకున్నారు. तो बाप दादा तो अविनाशी है, वो तो विनाश नहीं होता। अविनाशी खाते में अविनाशी बाप दादा के पास आपने आज जमा किया, 1 घंटा पहले जमा किया, तो अविनाशी बाप के पास आपका खाता 1 का पदम गुना जमा हो गया। बाप बंधा हुआ है 1 का पदम देने के लिए। तो बाप तो नहीं चला जाएगा ना, पुरानी सृष्टि विनाश होगी ना। బాబా చెప్తున్నారు. బాప్ దాదా పేరున కదా సఫలం చేసుకున్నారు మీరు. బాప్ దాదా అయితే అవినాశి. అతడెప్పుడు వినాశనం కారు. కాబట్టి అవినాశి ఖాతాలో అవినాశి బాప్ దాదా దగ్గర ఈ రోజు మీరు ఎప్పుడైతే జమ చేసేసారో, ఒక గంట ముందు జమ చేశారు. గంట తర్వాత వినాశనం వచ్చేసిందనుకోండి. అయినా కూడా అవినాశి బాబా దగ్గర మీ ఖాతా 1కి 16 రెట్లు జమ అయిపోయింది వెంటనే. మీరిచ్చిన వెంటనే. ఎందుకంటే బాబా బందీ అయి ఉన్నారు సంగమయుగంలో. పిల్లలెవ్వరు సహాయం అందించినా 1కి 16 రెట్లు వెంటనే వేసేస్తారట మీ ఖాతాలో బాబా, మీ అకౌంట్‌లో. సో, అంటే బ్యాంక్ అకౌంట్‌లో అనుకోకండి. హ్మ్. పురుషార్థము మనతో తీసుకెళ్ళే పుణ్యపు ఖాతాలో జమ అయిపోతుందది. तो बाप तो नहीं चला जाएगा ना. బాబా అయితే వెళ్ళిపోరు. పాత సృష్టియే వినాశనం అవుతుంది గదా! इसलिए आपका दिल से किया हुआ, मजबूरी से किया हुआ, देखा-देखी में किया हुआ उसका पूरा नहीं मिलता। मिलता ज़रूर है क्योंकि दाता को दिया है, लेकिन पूरा नहीं मिलता है। బాబా చెప్తున్నారు మీరు ఏదైతే హృదయం నుండి మనస్ఫూర్తిగా ఇచ్చుకుంటారో, సేవ చేస్తారో, కష్టంతో బాధపడుతూ కాదు. అక్కేలు అడుగుతున్నారు, చెప్తున్నారు పదే పదే ఇవ్వాలి కదా! ఇవ్వకపోతే ఏమనుకుంటారో, లేదా వాళ్ళిస్తున్నారు నేనివ్వాలి దేకాదేకి. అలా ఎవరైతే అటువంటి భావాలతో చేస్తారో వారి భావన పూర్తిగా ప్రాప్తి దొరకదు. ప్రాప్తి ఉంటది తప్పకుండా. ఎందుకంటే దాత బాబాకు ఇచ్చారు కదా మీరు. కానీ హృదయం నుండి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనస్సుతో చేయలేదు కాబట్టి ప్రాప్తి పూర్తిగా దొరకదు. అందువలన इसलिए ये नहीं सोचो अच्छा अभी विनाश तो 2001 तक भी दिखाई नहीं देता, अभी तो प्रोग्राम्स बन रहे, मकान बन रहे, बड़े-बड़े प्लान बन रहे, तो 2001 तक तो दिखाई नहीं देता है, दिखाई नहीं देगा। कभी भी इन बातों को अपना आधार बना के अलबेले नहीं होना, अचानक होना है। బాబా చెప్తున్నారు. అందువలన ఇలా ఆలోచించకండి. ఇప్పుడు ఈ 2001 కూడా వచ్చేస్తుంది. ఏమీ కనిపించట్లేదు వినాశనం. ప్రోగ్రామ్‌లు ఎన్నో తయారు చేస్తున్నారు ఇంకా. భవనాలు కడుతున్నారు బాబా భవనాలు. పెద్ద పెద్ద ప్లాన్‌లు తయారు చేస్తున్నారు సేవ కోసము. హ్మ్. 2001కి కూడా కనిపించట్లేదు వినాశనము. కనిపించదు అంటున్నారు బాబా. ఇప్పుడు కూడా భవనాలు తయారవుతున్నాయి గదా! మంది కూడాను. కొంతమంది అలా ఆలోచిస్తూ ఉండొచ్చు. కభీ భీ ఇన్ బాతోं को अपना आधार बना के अलबेले नहीं होना. మనం సఫలం చేయవలసింది సేవ చేసుకోవాల్సింది చేసుకోవాలి. వినాశనం అయిపోతది ఎందుకు అని ఆలోచించుకోను. నేను అలాగే లేట్ చేశాను అలా ఆలోచించి. వినాశనం అయిపోయేదానికి ఇవన్నీ పెట్టుకోవాలా అని. కానీ బిజీ ఉండాలి మనం. తను మన ధనాలతో సేవ చేస్తూ చివరి వరకు. ఈ విషయాల ఆధారం పెట్టుకొని మీరింకా వినాశనం కనిపించట్లేదు ఇవన్నీ అవుతున్నాయేంటి అని వాటిని చూసి మాత్రం మీరు అల్బేలా కాకండి పురుషార్థాలు సఫలం చేసుకోవటంలో. अचानक होना है, आज यहाँ बैठे घंटे के बाद भी हो सकता है, होना नहीं है, डर नहीं जाओ कि पता नहीं 1 घंटे के बाद क्या होना है, संभव है, इतना एवरीडे रहना ही है. బాబా చెప్తున్నారు
ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు మీరు, మురళి వింటున్నారు. గంట తర్వాత ఏమైనా అవ్వచ్చు కూడా. అయిపోతది అని భయపడిపోకండి ఇప్పుడు. గంట అయ్యాక ఏమైపోతదా అని. కానీ ఛాన్సెస్ ఉన్నాయి అలా. సంభవం అది. మనం ఏమి కాదు బానే ఉంటాం అనుకోటానికి లేదు. అంత ఎగరెడీగా ఉండి తీరాల్సిందే. సెకండ్ కూడా మంది కాదు. ఇక్కడ కూర్చున్నాం. ఈ సెకండ్‌లో ఏమవుతదని. అంత ఎవరెడీగా ఉండి తీరాల్సిందే. శివరాత్రి తక్ కర్నా ये सोचो नहीं. శివరాత్రి వచ్చే లోపల చేస్తాంలే ఆ టైంకి అనుకోకండి. समय का इंतजार नहीं करो. समय आपकी रचना है. आप మాస్టర్ రచయిత हो. రచనకి అది नहीं होता है. సమయం కోసం ఎదురు చూడకండి. సమయం మీ రచన, మీరు దానిపై మాస్టర్ రచయిత. రచయిత రచనకు అధీనం కారు కదా! समय रचना आपके ऑर्डर पर चलने वाली है। आप समय का इंतजार नहीं करो, लेकिन अभी समय आपका इंतजार कर रहा है. సమయం మీ రచన, మీ ఆర్డర్‌లో నడవాలిది. మీరు సమయం కోసం ఎదురు చూడకండి. మీ నాశనం ఎప్పుడెప్పుడని. ఇప్పుడు సమయం మీకోసం ఎదురు చూస్తుంది. कई बच्चे सोचते 6 मास के बाद बाप दादा ने कहा है तो 6 मास के लिए बाप दादा कहा है तो 6 मास तो होगा ही ना. लेकिन बाप दादा कहते ये हद की बातों का आधार नहीं लो, ఎవర్ రెడీ రహో. కొంతమంది పిల్లలు ఆలోచిస్తున్నది 6 నెలలు బాబా హోంవర్క్ ఇచ్చారంటే 6 నెలల్లో వినాశనం అవ్వకపోవచ్చు కదా! 6 నెలలు మన చేతిలో ఉందేమో. కానీ బాప్ దాదా చెప్తున్నారు ఇలాంటి హద్దులో ఉన్న విషయాలు కూడా ఆధారం పెట్టుకోకండి. 6 నెలలు నాకు టైం ఉందిలే అని. బాబా హోంవర్క్ 6 నెలల్లో కంప్లీట్ చేయండి అని చెప్పారంటే 6 నెలలు వినాశనం అవ్వదనేం బాబా? అక్కడ చెప్పలేదు కదా! మెన్షన్ చేయలేదు గదా! కాబట్టి ఎవరెడీగా ఉండాలి మీరు. నిరాధార్ 1 సెకండ్ మీ జీవన్ ముక్తి. నిరాధారం. బస్ ఏ క్షణానికి ఆ క్షణమే అంతిమ క్షణం నాది అని గుర్తుపెట్టుకొని నిరాధారంగా పురుషార్థం చేయాలి. ఒక్క సెకండ్‌లో జీవన్ ముక్తి అనేలా రెడీగా ఉండాలి. चैलेंज करती 1 सेकंड में जीवन मुक्ति का वर्षा लो, तो क्या आप 1 सेकंड में स्वयं को जीवन मुक्त नहीं बना सकते? इसलिए इंतजार नहीं, संपन्न बनने का इंतजाम करो. మీరు ఇతరులకు ఛాలెంజెస్ చెప్తారు. ఒక సెకండ్‌లో జీవన్ముక్తి యొక్క వారసత్వం తీసుకోండి అని. మరి ఏంటి ఒక సెకండ్‌లో స్వయాన్ని జీవన్ముక్తులుగా తయారు చేసుకోలేరా? అందువలన వెయిట్ చేయకండి. సంపన్నంగా తయారయ్యే పురుషార్థం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. बाप दादा को बच्चों के खेल देख करके हंसी भी आती है. कौन से खेल पर हंसी आती है बताइए क्या? బాప్ దాదాకు పిల్లల యొక్క ఆట చూసి నవ్వొస్తుందంట. ఏంటా ఆట? నవ్వుకుంటున్నారు బాబా. చెప్పాలా? ఆజ్ మురళి నహీ చలా రహే, సమాచార్ సునా రహే. ఈ రోజు మురళి చెప్పట్లేదు మీకు, మీ సమాచారం మీకు చెప్తున్నాను అంటున్నారు బాబా. अभी तक कई बच्चों को खिलौनों से खेलना बहुत अच्छा लगता है. छोटी-छोटी बातों के खिलौने से खेलना, छोटी बात को अपनाना ये समय గవాతే हैं. ఇప్పటి వరకు కొంతమంది పిల్లలకి ఆట బొమ్మలతో ఆడుకోవటం చాలా ఇష్టపడుతుందంట. మనకు ఆట బొమ్మలేంటి? చిన్న చిన్న విషయాల యొక్క ఆట బొమ్మలతో ఆడుకోవడం. చిన్న చిన్న సమస్యలు, విషయాలు. చిన్న విషయాలను తీసేసుకొని దాన్ని టెన్షను, థాట్స్ దాని మీద ఆ! అది లోపలికి తీసేసుకోవడం చిన్న చిన్న విషయాలను. ఇలా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఆట బొమ్మలతో ఆడుకుంటున్నట్టు. ये साइड सीन्स है. भिन्न-भिन्न संस्कार की बातें व चलन ये संपूर्ण मंजिल के बीच में సైడ్ సీన్స్ है. ఇవన్నీ సైడ్ సీన్స్ అన్నమాట వచ్చే పరిస్థితులు. రకరకాల సంస్కారాల యొక్క విషయాలు, రకరకాల నడవడికలు ఇవన్నీ సంపూర్ణత యొక్క గమ్యం వైపు వెళ్ళే మధ్యలో సైడ్ సీన్స్‌గా వస్తున్నాయి మన ఎదురుగా. इसमें रुकना अर्थात सोचना, प्रभाव में आना, समय गंवाना, रुचि से सुनना, सुनाना, वायुमंडल बनाना, ये है रुकना. इससे సంపూర్ణత की मंजिल से दूर हो जाते हैं. కాబట్టి ఎప్పుడైతే ఈ భిన్న భిన్న సంస్కారాల విషయాలు ఏదో ఒక విషయాలు మన ఎదురుగా వస్తాయి చిన్న పెద్ద విషయాలు. అవి చూసి మనం ఆగడము, అంటే దానికోసం ఎక్కువ ఆలోచించటము, ఆ పరిస్థితి ఆ చిన్న చిన్న సమస్యల యొక్క ప్రభావంలోకి రావడము, సమయాన్ని వృధా చేయడం దానిలో ఇంట్రెస్ట్‌గా వినడము ఆ చిన్న చిన్న విషయాలు. ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్ళి వినిపించడం వేరే వాళ్ళకి. అవసరం లేని విషయాలు. వాయుమండలాన్ని తయారు చేయడం వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పి. ఇది ఆగటము అంటారు. సైడ్ సీన్స్ చూసి ఆగిపోవటము అంటారు దీన్ని.
దీని ద్వారా సంపూర్ణత యొక్క గమ్యం నుండి దూరం అయిపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. मेहनत बहुत, चाहना बहुत, बाप समान बनना ही है, शुभ संकल्प शुभ इच्छा है, लेकिन मेहनत करते भी रुकावट आ जाती है. శ్రమ చాలా పడుతున్నారు. ఇచ్ఛ, కోరిక కూడా చాలా ఉంది బాప్ సమాన్‌గా తయారవ్వాలి నేను అని. బాబా చెప్తున్నారు. శుభ సంకల్పం, శుభ ఇచ్ఛ ఇది ఉంది. బాప్ సమాన్‌గా తయారవ్వాలని. కానీ శ్రమ పడుతూ కూడా, ఆ ఇచ్ఛ ఉంటూ కూడా ఆటంకాలు వచ్చేస్తున్నాయి. 2 कान हैं, 2 आँखें हैं, मुख है, तो देखने में भी आता, सुनने में भी आता, बोलने में भी आता, लेकिन बाप का बहुत पुराना स्लोगन सदा याद रखो, देखते हुए नहीं देखो, सुनते हुए नहीं सुनो, सुनते हुए नहीं सोचो, सुनते हुए अंदर समावो, फैलावो नहीं, अंदर समावो, फैलावो नहीं. బాబా చెప్తున్నారు. 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది కాబట్టి వింటున్నారా? అందరికి 2 చెవులు ఉన్నాయి, 2 కళ్ళు మరి నోరు ఉంది. అందువలన విషయాలు అనేవి చిన్న పెద్ద విషయాలు ఎదురుగా జరుగుతున్నవి కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, మాట్లాడుతున్నాం కూడా. మాటల్లో కూడా వచ్చేస్తున్నాయి ఆ విషయాలు. కానీ బాబా చెప్పే చాలా పాత స్లోగన్స్ అదా గుర్తుంచుకోండి. ఏంటది? చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. విషయాలెన్నో మన చెవిలోకి వస్తూ ఫలానాట, ఫలానాట ఇది ఆలోచించకండి దానికోసం విషయాల పైన. వింటూ కూడా లోపల ఇముడ్చుకోండి. బాబా ఏం చెప్పారు? చూస్తూ చూడకండి, వింటూ వినకండి, వింటూ ఆలోచించకండి విషయాల కోసం అని చెప్పారు. అంతే కదా! వింటూ దాన్ని లోపలికి తీసుకోండి, ఇముడ్చుకోండి. వింటూ దాన్ని వ్యాపింప చేయండి అని చెప్పారా? వింటూ దాన్ని మనసులో తీసుకోవడం, వ్యాపింప చేయడం చేయకండి అనేదే బాబా సూత్రం చెప్పారు మనకు. ये पुराना स्लोगन याद रखना जरूरी है. ఈ పాత స్లోగన్ తప్పకుండా గుర్తుంచుకోవాలి ప్రతి సమయంలో. क्योंकि दिन प्रतिदिन जो भी सभी के जैसे पुराने शरीर के हिसाब किताब चुकते हो रहे हैं, ऐसे ही पुराने संस्कार भी, पुरानी बीमारियां भी सबकी निकल के खत्म होनी है. इसलिए घबराओ नहीं कि अभी तो पता नहीं और ही बातें बढ़ रहे, पहले तो थी नहीं, जो नहीं थी वो भी अभी निकल रहे, निकलनी है. బాబా చెప్తున్నారు. పాత స్లోగన్ ఇది తప్పకుండా గుర్తుంచుకోండి. ఎందుకంటే రోజు రోజుకి ఎలాగైతే ఇప్పుడు పాత శరీరాలయిపోయి లెక్కాచారాలు సమాప్తవుతున్నాయి శరీరానికి ఏదైనా వచ్చి, అలాగే పాత సంస్కారాలు కూడా పాత రోగాల రూపంలో బయటకొచ్చి సమాప్తవుతాయి. విషయాలనేవి ఇద్దరు వ్యక్తుల మధ్య, నలుగురు వ్యక్తుల మధ్య ఉంటదొక సంఘటనలో కదా! ఎవరి సంస్కారాలు వాళ్ళ రోగం బయటకు పోవడానికి వస్తూ ఉంది బయటకి. అది చూసి మీరు భయపడకండి. ఇప్పటి వరకైతే ఏంటో తెలీదు. ఇంకా సమస్యలు, విషయాలు పెరిగిపోతున్నాయి. విఘ్నాలు పెరిగిపోతున్నాయి. ముందైతే ఇన్ని విషయాలు ఉండేవి కాదు. ధ్యానాలోచన కొత్తలో ఏమి ఉండదు. డెప్త్‌కెళ్తున్న కొద్దీ ఇవన్నీ సేవలో దిగుతున్న కొద్దీ స్వభావ, సంస్కారాలు, ఘర్షణ, సమస్యలు ఏవుంటాయి. పెరిగిపోతున్నాయేంటి? ముందు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. హ్మ్. ఏవైతే ఉండేవి కాదు ఇప్పుడవి వస్తున్నాయి. రావాలి అంటున్నారు బాబా. బయటకు రావాలి అవన్నీ. आपके समाने की शक्ति, सहन की शक्ति, समेटने की शक्ति, निर्णय करने की शक्ति का పేపర్ है. ఆ విషయాలు, సమస్యలేంటి? 10 మంది మధ్యలో ఎవరితోనో మనకేదో సమస్య వస్తుంది. అవన్నీ ఏంటి? మీలో ఎదుర్కొనే శక్తి ఎంతుంది? ఇముడ్చుకునే శక్తి ఎంతుంది? సహన శక్తి ఎంతుంది? సర్దుకునే శక్తి ఎంతుంది? నిర్ణయ శక్తి ఎంతుంది? అనే దానికి పరీక్ష पेपर ये विषयालన్నీ. क्या 10 साल पहले वाले पेपर आएंगे क्या? बीए की क्लास का पेपर एमए के क्लास में आएगा क्या? इसलिए घबराओ नहीं. क्या हो रहा है? ये हो रहा है, ये हो रहा है. खेल देखो. పేపర్ తో పాస్ हो जाओ. పాస్ విధానాలు हो जाओ. 10 సంవత్సరాల క్రితం మీరు రాసిన పరీక్ష పేపరే మళ్ళీ ఇప్పుడు రావాలంటే వస్తుందా?
బిఏలో మీరు రాసే పేపరు ఎంఏలో అదే క్వెషన్ పేపర్ వస్తదా ఏంటి? మారుతూ ఉంటది. రకరకాల విషయాలొస్తాయి. అందుకు భయపడకండి. ఏమవుతుంది? ఇదవుతుంది, ఇదవుతుంది, ఏమవుతుంది? ఏంటి? ఇలా అయిపోయింది. పాట అని చూడండి. అంతే. పేపర్ పాస్ అయిపోండి ఆటని చూస్తూ. पासवीं ताना అయిపోండి. बाप दादा ने पहले भी सुना है कि पास होने का सबसे सहज साधन है बाप दादा के पास रहो। जो आपके काम का नजारा नहीं है उसके पास होने दो। पास कर रहो, पास करो, पास हो जाओ। क्या मुश्किल है? బాప్ దాదా ముందు కూడా వినిపించారు. పాస్ అవ్వటానికి అన్నింటికన్నా సహజమైన సాధనం ఏంటంటే బాప్ దాదాకు దగ్గరగా ఉండిపోండి సమీపంలో. పాస్ రహో. అలాగే మీకు అవసరం లేని దృశ్యాలు, సంఘటనలు, అవసరం లేని విషయాలు వాటిని పాస్ చేసేసేయండి. పంపించేసేయండి పక్కకి. కాబట్టి బాబా చెప్తున్నారు 3 విషయాలు పాస్ విధానాలు అవ్వాలంటే ఏంటది? పాస్ రహో, పాస్ కరో. విషయాలను పాస్ చేసేసేయండి. పాస్ హో జాओ. పాస్ అయిపోండి. సమీపంగా ఉండండి. విషయాలను పాస్ చేసేసేయండి. అంటే దాన్ని చూస్తూ చూడనట్లా పక్కకి తీసేయండి. మనసులోకి వెళ్ళనివ్వకుండా. అలాగే పాస్ అయిపోయి చూపించండి. కష్టమా? क्या मुश्किल है? టీచర్స్ సున్నా, మధుబన్ వాలే సున్నా, మధుబన్ వాలే హాత్ ఉఠాओ. టీచర్స్ మధుబన్ వాళ్ళు చెప్పండి. కష్టమా? చేతులెత్తండి మధుబన్ వాళ్ళు. होशियार है मधुबन वाले आगे आ जाते हैं भले आओ बाप दादा को खुशी है अपना हक लेते हैं ना। తెలివైన వారు మధుబన్ వాళ్ళు ముందుకు ఛాన్స్ తీసుకొని కూర్చుంటారు. భలే మంచిదే. బాప్ దాదాకు ఖుషి ఉంది. మీ హక్కు మీరు తీసుకుంటున్నారు కదా! అచ్చా హై బాప్ దాదా నారాజ్ నహీ భలే ఆగే బైఠో. బాప్ దాదా ఈ విషయంలో నారాజ్ అవ్వట్లేదు. భలే ముందున కూర్చోండి. మధుబన్ వాళ్ళకి ముందు కూర్చునే ఛాన్స్ దొరుకుతుంది కదా! మధుబన్ में रहते तो कुछ तो पास खातिरी होनी चाहिए ना। ఎందుకంటే మధుబన్‌లో జీవితం అంకితం చేసి ఉన్నారంటే ఎంతో కొంత వారికి రెస్పెక్ట్ అనేది మధుబన్‌లో దొరకాలి కదా! అందుకని మీకు ముందు జగह దొరికింది. लेकिन पास शब्द याद रखना। मधुबन में नई-नई बातें होती हैं ना, डाकू भी आते हैं, कई नई-नई बातें होती हैं। अभी आप जनरल में क्या सुने थोड़ा गुप्त रखते हैं, लेकिन मधुबन वाले जानते हैं। బాబా చెప్తున్నారు ఎలాగైతే పాస్ దగ్గర కూర్చోవాలని కూర్చున్నారో అలా పాస్ అనే మాట గుర్తుంచుకోండి అని మధుబన్ వాళ్ళకి చెప్తున్నారు బాబా. పాస్ రహో పాస్ కరో ఇది. కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి మధుబన్‌లో కూడా. డాకులు కూడా ఎంటర్ అవుతారు. అంటే దొంగతనాలు కూడా అప్పుడప్పుడు కాంపౌండ్ దాటి వచ్చి ఏంటి ఆ టైంలో జరిగి ఉండొచ్చు. ఎవరు సూట్ కేసులు పట్టుకెళ్ళిపోయి అలాగా. కొత్త కొత్త విషయాలు జరుగుతూ ఉన్నాయి. జనరల్‌గా నేనేం చెప్తాను, గుప్తంగా ఉంచాలి కదా విషయాలు. కానీ మధుబన్ వాళ్ళకైతే తెలుసు విషయాలు ఏమి జరుగుతున్నాయి మధుబన్‌లో సమస్యలని. మనోరంజన్ కరో మౌంజో నహీ. కానీ వాటిని చూస్తూ కూడా మనోరంజనమే చేసుకోండి గానీ, కన్‌ఫ్యూజన్‌లో, సంశయంలో రాకండి. యా హై మూంజనా యా హై మనోరంజన్ సమజ్‌కర్ మौज में पास करना। तो मूंझना अच्छा है या पास करके मौज में रहना अच्छा है? पास करना है ना, पास होना है ना, तो पास करो। क्या बड़ी बात है? कोई बड़ी बात नहीं. బాబా చెప్తున్నారు ఇది మనోరంజనం అనుకోండి. సంశయంలో రాకండి పరిస్థితుల్ని చూసి. మనోరంజనం జరుపుకుంటూ పాస్ అయిపోవాలి. ఏదో ఒకటే ఉంటది. సంశయంలో ఉంటే మనోరంజనం ఉండదు. అది ఉంటే ఇది ఉండదు. కాబట్టి సంశయంలో రావడం మంచిదంటారా? లేదా విషయాలను పాస్ చేసేసి వాటిని పక్కకు పంపించేసి మౌజ్‌లో ఉండడం మంచిదంటారా? మైండ్‌లోకవి తీసుకోకుండా. ఏది మంచిది? పాస్ అవ్వడమే మంచిది కదా! కాబట్టి పాస్ చేసేసేయండి వచ్చే విషయాలని. అదేం పెద్ద విషయం కాదు. బాత్‌తో బడా కన్నా యా చోటా కన్నా అప్నీ బుద్ధి పర్ హై. విషయాన్ని చిన్నది చేయాలన్నా, పెద్దది చేయాలన్నా మన బుద్ధిపైనే ఉంటది సమస్యను. పెద్దది చేసుకుంటామా? చిన్నది చేసుకుంటామా? जो बात को बड़ा कर देते हैं उनके लिए अज्ञान काल में भी कहते हैं कि ये रस्सी को सांप बनाने वाला है. బాబా చెప్తున్నారు ఎవరైతే సమస్యను, విషయాన్ని ఇంకొంచెం పెద్దది చేస్తారో దాన్ని ఏమంటారు అజ్ఞాన కాలంలో కూడా ఏమంటారు వీళ్ళు తాడుని కూడా సర్పంలాగా మారుస్తారు అని.
తాడుని కూడా పావుగా చేసుకుంటారు. సింధీ భాష మే कहते कि नोरी को नाग बनाते ऐसे खेल नहीं करो अब ये खेल खत्म. సింధీ భాషలో అయితే దీన్ని తాడుని నోరి అంటారు, పాముని నాగ్ అంటారు. పాముని తాడుని పాములాగా చేసేసుకుంటారు. అలాంటి ఆట ఆడకండి. ఇప్పుడు ఇలాంటి ఆటలు సమాప్తి చేయండి. పెద్ద విషయం ఉన్నప్పటికి కూడా ఏం కాదన్నట్టు తీసుకోవాలి. అంతేకాని చిన్నదాన్ని పెద్దది చేయకండి. आज विशेष समाचार तो सुनाए ना, बाप दादा भी एक सहज पुरुषार्थ सुनाते हैं, मुश्किल नहीं. सभी को ये संकल्प तो है ही कि बाप समान बनना ही है, పక్కా అయినా ఈ రోజు విశేష సమాచారం వినిపించారు కదా బాబా. బాప్ దాదా ఇప్పుడు ఒక సహజ పురుషార్థం కూడా వినిపిస్తారు. కష్టం కాదది. అందరూ ఇదైతే సంకల్పం అందరికి ఉంది కదా, బాప్ సమాన్గా తయారై తీరాలి అని. బన్నా ही है, పక్కా అయినా పక్కా ఏ కదా ఈ సంకల్పం, బాప్ సమాన్గా తయారై తీరాలని. ఫారినర్స్ బన్నా ही है ना, విదేశీయులు తయారై తీరాలి కదా. టీచర్స్ బన్నా है ना, టీచర్ అక్కలు కూడా తయారై తీరుతారు కదా. ఇతని టీచర్స్ అయ్యే, వాహ్ కమాల్ హే టీచర్స్ కి. ఎంతమంది టీచర్స్ వచ్చారు సభలో, అద్భుతం టీచర్స్ ది. బాప్ దాదాని ఆజ్ ఖుష్ ఖబరీ సుని టీచర్స్ కి. కౌన్సి ఖుష్ ఖబరీ హై బతావో. ఈ రోజు ఒక శుభ సమాచారం టీచర్స్ ది విన్నారంట బాబా. ఏంట శుభవార్త చెప్పండి. टीचर्स को आज गोल्डन मेडल बैज मिला है. जिसको गोल्डन मेडल मिला है, हाथ टूटा हो, టీచర్స్ కి రోజు గోల్డెన్ బ్యాడ్జ్ ఇచ్చారు. అంతకుముందు ఈ గోల్డెన్ బ్యాడ్జ్ ఇవ్వడం అనే సిస్టమ్ ఉండేది కాదు, అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సీనియర్ అకేల్కి గోల్డెన్ బ్యాడ్జ్ ఇవ్వడం. ఎవరికైతే గోల్డెన్ బ్యాడ్జ్ దొరికిందో మెడల్, చేతులెత్తండి అంటున్నారు బాబా టీచర్స్ కి. పాండవం కు భీ మిలా హై, बाप की हमजिन्स तो रहनी नहीं चाहिए. पांडव ब्रह्मा बाप की हमजिन्स है, उनको और प्रकार का गोल्डन मिला है. పాండవులకు కూడా దొరికిందా గోల్డెన్ బ్యాడ్జ్? ఎందుకంటే పాండవులు అంటే బ్రహ్మ బాబాకు తోటి వాళ్ళు. బ్రహ్మ బాబా కూడా పురుషుడు కదా పాండవు. కాబట్టి నా తోటి వాళ్ళకు కూడా గోల్డెన్ బ్యాడ్జ్ దొరకాలి కదా అంటే సభలో నుండి అక్కేలు చెప్పారు. వారికి ఇంకో రకమైన డిజైన్ గోల్డ్ మెడల్ దొరికింది, గోల్డ్ బ్యాడ్జ్. అక్కేలకి ఇలా ఉంటది ఓవల్ షేప్ లో, అన్నేళ్ళకి రౌండ్ ఉంటది అనమాట. గోల్డెన్ బ్యాడ్జ్ మొత్తానికి ఇదే పిక్చర్ ఉంటది దానిలో కూడా. అది చెప్పారు బాబాకి. पांडवों को रॉयल गोल्ड मेडल है. गोल्डन मेडल वालों को बाप दादा की अरब करब बारी मुबारक है, मुबारक है, मुबारक है. పాండవులకి రాయల్ గోల్డ్ మెడల్ అన్నమాట అది అంటారు బాబా. గోల్డ్ మెడల్ సంపాదించుకున్న వారికి బాప్ దాదా యొక్క అరబ్ కరబ్ సార్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. बाप दादा जो देश विदेश में सुन रहे हैं और गोल्डन मेडल मिल चुका है, वो सभी भी समझे हमें भी बाप दादा ने मुबारक दी है. चाहे पांडव है, चाहे शक्तियां, किसी भी कार्य के निमित्त बनने वालों को, खास ये दादियां परिवार में रहने वालों को भी कोई विशिष्टता के आधार पर गोल्डन मेडल देती है. तो जिसको भी जिस भी विशिष्टता के आधार पर, चाहे सरेंडर के आधार पर, चाहे कोई भी सेवा में विशेष आगे बढ़ने वाले को दादियों द्वारा भी गोल्डन मेडल मिला है, तो दूर बैठे सुनने वालों को भी बहुत बहुत मुबारक है. బాబా చెప్తున్నారు బాప్ దాదా ఏదైతే దేశ విదేశాల్లో విన్నారు, గోల్డెన్ మెడల్ దొరికింది విదేశాల్లో కూడా, ఎక్కడెక్కడ సెంటర్స్ లో కూడా, వారందరూ కూడా తెలుసుకోండి బాప్ దాదా మీకు శుభాకాంక్షలు ఇచ్చారు గోల్డ్ బ్యాడ్జ్ దొరికినందుకు. పాండవులైనా శక్తులైనా ఏ కార్యానికి నిమిత్తమైన వారైనా, ప్రత్యేకంగా దాదీలు పరివారంలో కొంతమంది ఏదైనా విశేషత ఆధారంతో సేవ చేసేవారు ఉంటారు. వాళ్ళకి కూడా గోల్డ్ బ్యాడ్జ్ ఇస్తూ ఉంటారు దాదీలు. కాబట్టి ఎవరికి ఏ రకమైన విశేషత ఆధారంతోనైనా, సరెండర్ ఆధారం కానివ్వండి, లేదా సేవలో ఏదో విశేషంగా ముందు వెళ్తున్నారనే ఉద్దేశంతో ఇచ్చిన బ్యాడ్జ్ కానివ్వండి, దాదీల ద్వారా గోల్డ్ మెడల్ అయితే దొరికింది కదా. కాబట్టి అలాంటి వారందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారు. చాలా చాలా శుభాకాంక్షలు. దూరంగా కూర్చొని కూడా వింటూ ఉండొచ్చు వారు.
आप सब दूर बैठकर मुरली सुनने वालों के लिए, गोल्डन मेडल वालों के लिए एक हाथ की ताली बजाओ। वो आपकी ताली देख रहे हैं, वो भी हंस रहे, खुश हो रहे हैं। అందరూ దూరంగా కూర్చుంటూ కూడా మురళి వింటున్నారు కదా, వారికి గోల్డ్ బ్యాడ్జ్ తీసుకున్న వారికి గోల్డెన్ మెడల్. ఒక చేతితో చప్పట్లు కొట్టండి సభలో ఉన్న వాళ్ళందరూ. అంటే ఇలా ఒక చేతి చప్పట్లు అంటే మీ ఒక చేతి చప్పట్లు అక్కడ కూర్చొని కూడా స్క్రీన్ లో వాళ్ళు చూస్తున్నారు, దూరంగా ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారు, ఖుషి అవుతున్నారు. बाप दादा सहज पुरुषार्थ सुना रहे थे। अब इस समय तो अचानक होना है। 1 घंटा पहले भी बाप दादा अनाउंस नहीं करेगा, नहीं करेगा, नहीं करेगा। బాబా చెప్తున్నారు, బాబ్ దాదా సహజ పురుషార్థం ఏంటనేది వినిపిస్తున్నారు. ఇప్పుడు సమయం అయితే అకస్మాత్తుగానే వస్తుంది. 1 గంట ముందు కూడా బాబ్ దాదా అనౌన్స్ చేయరంటే చెయ్యరు 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 అన్నారు బాబా. నంబర్ कैसे बनेंगे, మరి నంబర్ ఎలా తయారవుతుంది నేను అనౌన్స్ చేసేస్తే? అగర్ అచానక్ नहीं होगा तो పేపర్ कैसे हुआ, ఒకవేళ నేను అనౌన్స్ చేయకుండా సడన్ గా మీ ఎదురుగా పరిస్థితి రాలేదు అనుకోండి, అది పరీక్ష ఎలా అవుతది చెప్పేసేకొచ్చేది? ఇప్పుడు లీక్ అయిపోయి క్వశ్చన్ పేపర్స్ అన్ని రాస్తే పేపర్ ఏం రాసినట్టు? पासवीदानर का सर्टिफिकेट फाइनल सर्टिफिकेट तो अचानक नहीं होना है। పాస్వీదానర్ అయ్యారనే సర్టిఫికేట్, ఫైనల్ సర్టిఫికేట్ అకస్మాత్తుగా వచ్చే పరిస్థితుల్లోనే దొరుకుతది, అనౌన్స్ చేస్తే అది కాదు. इसलिए दादियों का एक संकल्प बाप दादा के पास पहुंचा है। दादियां चाहती है कि अभी बाप दादा साक्षात्कार की चाबी खोले, ये इनका संकल्प है। అందువల్ల దాదీల యొక్క ఒక సంకల్పం బాప్ దాదా దగ్గర చేరింది. అది ఏంటి చెప్తున్నారు బాబా ఏంటంటే, ఇప్పుడు బాప్ దాదా సాక్షాత్కారాల యొక్క తాళం చెవి తెరవాలి, కీ ఓపెన్ చేయాలి, సాక్షాత్కారాల యొక్క కీ అని దాదిల సంకల్పం నడుస్తుంది. ఎందుకంటే 2000 వినాశనం అనుకున్నాం కదా, ఇప్పుడు సాక్షాత్కారాలు మరి స్టార్ట్ అవ్వాలి లాస్ట్ లో అంటారు కదా బాబా, అందుకు దాదిలకి సంకల్పం నడిచింది. ఆప్ సబ్ భీ చాహతే హో, మరి మీ అందరి సంకల్పం కూడా ఉందా అది? బాప్ దాదా చాబీ खोलेंगे యా ఆప్ నిమిత్ బనేంగే, ఇంతకీ బాప్ దాదాకి ఓపెన్ చేస్తారా సాక్షాత్కారాల్ని, లేదా మీరు నిమిత్తం అవుతారా? అచ్చా బాప్ దాదా చాబీ खोले, ठीक है, బాప్ దాదా ఓపెన్ చేయాలా, తాకి ఓపెన్ అంటే సాక్షాత్కారాల యొక్క తెరవాలా, సరేనా? బాప్ దాదా హాజీ కర్తే, సరే మీరు చెప్పారు, నేను హాజీ అంటున్నాను. తాళీ బజాది, అందరూ చప్పట్లు కొట్టేస్తారంట బాబా అలా అనగానే. పెళ్లి పూరా సునో, చప్పట్లు కొట్టడం కాదు, ముందు నా మాట పూర్తిగా వినండి అంటున్నారు బాబా. बाप दादा को चाबी खोलने में क्या देरी है, लेकिन कराएगा किस द्वारा, प्रत्यक्ष किसको करना है, बच्चों को या पाक को? बाप दादा తాళం తెరవాలి అంటే సాక్షాత్కారాల యొక్క తాళం, ఎంత మాట అతనికి, ఎంత టైం అవసరం లేదు, అతనికి సెకండ్ లో చెయ్యొచ్చు. కానీ ఎవరి ద్వారా చేయించాలి అది? ప్రత్యక్షత ఎవరు అవ్వాలి? పిల్లల, బాబాయా? పిల్లలు ప్రత్యక్షం చేయాలా, బాబా ప్రత్యక్షం చేయాలా? బాప్ को भी बच्चों द्वारा करना, ఎవరి ద్వారా చేయించాలి? पिल्लल द्वारा చేయాలి. क्योंकि अगर ज्योतिर्बिंदु का साक्षात्कार भी हो जाए तो कई तो बेचारे बेचारे हैं ना, तो समझेंगे ही नहीं कि ये क्या है। ఎందుకంటే ఒకవేళ సాక్షాత్కారం ఓపెన్ చేస్తేనేనా కి జ్యోతిర్బిందు సాక్షాత్కారం అవుతుంది వారికి. కొంతమంది పాపం అంటే అవగాహన లేని వారు తో సమझेंगे ही नहीं कि ये क्या है, ఏదైతే జ్యోతిర్బిందు కనిపించింది అది ఏంటి అనేది పాపం వారికి తెలీదు, జ్ఞానం లేని వారికి. अंत में शक्तियां और पांडव बच्चों द्वारा बाप को प्रत्यक्ष होना है। జ్యోతిర్బిందు సాక్షాత్కారం కాదు, ఆఖరి సమయంలో శక్తులు మీరు, పాండవులు మీరు, అటువంటి పిల్లల ద్వారానే బాబా ప్రత్యక్షత జరగాలి మీ సాక్షాత్కారాల ద్వారా. तो बाप दादा यही कह रहे हैं कि जब सब बच्चों का एक ही संकल्प है कि बाप समान बनना ही है, इसमें तो दो विचार नहीं है ना, एक ही विचार है ना।
కాబట్టి బాప్-దాదా ఇదే చెప్తున్నారు. పిల్లలందరిది ఎప్పుడైతే ఒకే సంకల్పం పెట్టుకున్నారో బాప్ సమాన్‌గా తారే తీరాలని 2 ఆలోచనలు లేవు కదా! అందరిది ఒకటే కదా! లక్ష్యం బాప్ సమాన్‌గా తారై తీరాలి. तो ब्रह्मा बाप को फॉलो करो. అప్పుడు మరి బ్రహ్మా బాబాని ఫాలో చేయండి కదా! ఆ శరీరీ, బింది ఆటోమేటికली हो जाएंगे. బ్రహ్మా బాప్ से तो सबका प्यार है ना. ఫాలో చేస్తే బ్రహ్మా బాబాను ఆ శరీరీ, బిందు రూపస్థితి ఆటోమేటిక్‌గా మీకు తారైపోతుంది. బ్రహ్మా బాబా పైన అందరికి ప్రేమ ఉంది కదా! सबसे ज़्यादा देखा गया वैसे तो सभी का है लेकिन फॉरेनर्स का ब्रह्मा बाप से बहुत प्यार है. అందరికి ప్రేమ ఉంది. కానీ చూసుకున్నట్లయితే పర్సెంటేజ్ వైస్ విదేశీయులకు బ్రహ్మ బాబా పైన చాలా ప్రేమ ఉందంట. फॉरेनर्स इस नेत्र द्वारा देखा नहीं है लेकिन अनुभव के नेत्र द्वारा फॉरेनर्स ने मेजॉरिटी ब्रह्मा बाबा को देखा है और बहुत प्यार है. ఈ కళ్ళతో చూడలేదు ఫారినర్స్ బ్రహ్మ బాబాను. 71 నుండి కదా 73 బాబా 69 వెళ్ళిపోయారు కదా. కానీ అనుభవం అనే నేత్రం ద్వారా ఫారినర్స్ మెజారిటీ బ్రహ్మ బాబాను చూశారు. మరియు చాలా ప్రేమ ఉంది వారికి బ్రహ్మ బాబా పైన. ऐसे तो भारत की गोपिकाएं गोप भी है. फिर भी बाप दादा फॉरेनर्स की कभी कभी अनुभव की कहानियां सुनते भारतवासी थोड़ा गुप्त रखते ये ब्रह्मा बाबा के प्रति सुनाते हैं. तो उनकी कहानियां बाप दादा भी सुनते हैं और औरों को भी सुनाते हैं. मुबारक हो फॉरेनर्स को. బాబా చెప్తున్నారు ఈ సాకార పాలన తీసుకోకుండా తర్వాత వచ్చిన భారతదేశంలో ఉండేవారు కూడా ఉన్నారు కదా కొంతమంది గోపికలు, గోపాలరు. ఉమ్, వారికి కూడా అలాంటి అనుభవాలు ఉన్నాయి బ్రహ్మ బాబాతో ప్రేమ. అయినప్పటికీ కూడా బాబ్ దాదా విదేశీయుల యొక్క కథలు అప్పుడప్పుడు అనుభవం యొక్క కథలు వింటూ ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా చెప్తూ ఉంటారు కదా అనుభవాలు. భారత భాషలు కొంచెం గుప్తంగా ఉంచుకుంటారు అనుభవం అయిన దాన్ని. బ్రహ్మ బాబా పట్ల వినిపిస్తూ ఉంటారు విదేశీయులు అనుభవాలు. అది కూడా బాప్-దాదా కూడా వింటున్నారు. మరి వాళ్ళు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు అనుభవాలు. కాబట్టి ఫారినర్స్‌కు అభినందనలు. బాబాను క్లియర్‌గా అనుభవం చేస్తున్నందుకు. లండన్, అమెరికా, ఆस्ट्रेलिया, अफ्रीका, एशिया, रशिया, जर्मनी मतलब तो चारों ओर के फॉरेनर्स को जो दूर बैठे भी सुन रहे हैं उनको भी बाप दादा मुबारक देते. खास ब्रह्मा बाबा मुबारक दे रहे हैं. लंदन, अमेरिका, ऑस्ट्रेलिया, अफ्रीका, एशिया, रशिया, जर्मनी నాలో వైపుల ఫారినర్స్ దూరంగా కూర్చొని కూడా వింటున్నారు. వారికి కూడా బాప్-దాదా అభినందనలు చెప్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బ్రహ్మ బాబా మీ అందరికీ అభినందిస్తున్నారు విదేశాల్లో ఉండి వింటున్న వారికి. भारत वालों का थोड़ा गुप्त है. प्रसिद्ध इतना नहीं कर सकते. गुप्त रखते हैं. अभी प्रत्यक्ष करो. భారతవాసీలు కొంచెం గుప్తంగా ఉంటారు. అంత ప్రసిద్ధి చెయ్యట్లేదు మీరు చేసే అనుభవాలు. గుప్తంగా ఉంచుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్షం చెయ్యండి. बाकी भारत में भी बहुत अच्छे-अच्छे हैं, ऐसी गोपिकाएँ हैं, अगर उन्होंका अनुभव आजकल के प्राइम मिनिस्टर, प्रेज़िडेंट भी सुने, तो उनकी आँखों से भी पानी आ जाए. భారతదేశంలో కూడా చాలా మంచి మంచి అనుభవాల యొక్క కథలున్నాయి. అలాంటి గోపికలున్నారు. ఇంత బాబా పైన భావనతో ముందుకెళ్ళిన అంటే అన్ని క్రాస్ చేసుకుంటూ ముందుకెళ్ళి, అటువంటి వారి అనుభవాలు ఈ రోజుల్లో ఉన్న ఒక ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎదురుగా చెప్తే వింటే వారి కంటి నుండి కూడా నీళ్లొస్తాయి. అలాంటి అనుభవాలున్న వారు భారతదేశంలో కూడా ఉన్నారు గోపికలు. ऐसे अनुभव है लेकिन गुप्त रखते इतना खोलते नहीं, चांस भी कम मिलता है. కానీ గుప్తంగా ఉంచుకుంటున్నారు ఆ అనుభవాలని అంతా తెరిచి బయటకి చెప్పటం లేదు. ఛాన్స్ కూడా తక్కువ దొరుకుతుంది వారికి చెప్పే ఛాన్సు. तो बाप दादा ये कह रहे हैं कि ब्रह्मा बाप से सबका प्यार तो है, इसलिए तो अपने को क्या कहलाते हो ब्रह्मा कुमारी या शिव कुमारी. కాబట్టి బాప్ దాదా ఇదే చెప్తూ ఉన్నారు. బ్రహ్మ బాబాతో అందరి ప్రేమ ఉంది. అందుకే మీ పేరు మీరు ఏం చెప్పుకుంటారు? బ్రహ్మ కుమారి అనా? శివ కుమారి అనా? ब्रह्मा कुमारी कहलाते हो ना तो ब्रह्मा बाप से प्यार तो है ही ना.
బ్రహ్మ బాబా పైన ప్రేమ ఉంది కదా, అందుకే బ్रह्मा कुमारीज అని చెప్పుకుంటారు కదా మీరు. तो चलो अशरीरी बनने में थोड़ी मेहनत करनी भी पड़ती, लेकिन ब्रह्मा बाप अभी किस रूप में है, किस रूप में है बोलो? అశరీరి అవ్వడానికి కొద్ది శ్రమ పడవలసి వచ్చినా కానీ బ్రహ్మ బాబా ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారు చెప్పండి? ఏ రూపంలో ఉన్నారు బ్రహ్మ బాబా? ఫరిస్తా రూప్ మే హై, ఫరిస్తా రూపంలో ఉన్నారని పిల్లలు చెప్పారు. तो ब्रह्मा से प्यार अर्थात फरिश्ता रूप से प्यार. కాబట్టి మీ అందరికి బ్రహ్మ బాబా పైన ప్రేమ ఉంది అంటే అర్థం ఏంటి? ఫరిస్తా రూపం పైన ప్రేమ. చలో బింది బన్నా ముష్కిల్ लगता है, ఫరిస్తా బన్నా तो उससे सहज है ना. భలే బిందువు కావటం అనేది కష్టం అవ్వచ్చు మీకు, బిందు రూపం. కానీ ఫరిస్తా అవ్వటం దానికన్నా సహజం అనిపిస్తుంది కదా అలాంటి అనుభవాల్లోకి వెళ్ళడం. సునావో బింది రూప్ से ఫరిస్తా రూప్ తో సహజ్ హైనా చెప్పండి. బిందు రూపం కన్నా ఫరిస్తా రూపం సహజం అనిపిస్తుంది కదా మీకు. आप अकाउंट का काम करते बिंदी बन सकते हो, फरिस्ता तो बन सकते हो ना. మీరు అకౌంట్ వేసే పని చేస్తూ కూడా బిందువుగా అవ్వగలరా? లేదా ఫరిస్తాగా అవ్వగలరా? ఫరిస్తా ఈజీ అనిపిస్తుంది కదా బుద్ధి పెట్టి అకౌంట్లు వేస్తున్న పని చేస్తున్నప్పుడు. బిందువు సహజంగా చేస్తారా? ఫరిస్తా రూపం సహజంగా చేయగలరా? बिंदु रूप में कर्म करते हुए कभी कभी व्यक्त शरीर में आ जाना पड़ता है, लेकिन बाप दादा ने देखा कि साइंस वालों ने एक लाइट के आधार से रोबोट यंत्र मानव बनाया है. सुना है ना? चलो देखा नहीं, सुना तो है, माताओं ने सुना है. आपको चित्र दिखा देंगे. బాబా చెప్తున్నారు, బిందు రూపంలో ఉంటూ కర్మ చేసినప్పుడు అప్పుడప్పుడు వ్యక్త శరీర భావంలోకి వచ్చేయాల్సి వస్తుంది బిందు రూపం నుండి కర్మలలో. కానీ బాబ్ దాదా చూశారు, సైంటిస్టులు లైట్ కరెంట్ ఆధారంతో పనిచేసి రాబర్ట్ ని కనిపెట్టారు. చూడలేదేమో, మీరు విని ఉంటారు, మాటలు విన్నారా? మీకు ఆ చిత్రం చూపిస్తానులేండి రాబర్ట్ ఏంటో అన్నారు బాబా. ఇప్పుడైతే అందరికి బాగా తెలిసిపోయింది, యూజ్ కూడా చేస్తున్నారు కదా. वो लाइट के आधार से रोबोट बनाया और वो सब काम करता है और फास्ट गति से करता है लाइट के आधार से, और साइंस का प्रत्यक्ष प्रमाण है. అది కరెంట్ ఆధారంతో లైట్ ఆధారంతో రోబోట్ టచ్ చేస్తారు, అది అన్ని పనులు చేస్తుంది, ఫాస్ట్ గా చేస్తుందట లైట్ ఆధారంతో. మరి సైన్స్ యొక్క ప్రత్యక్ష ప్రమాణం ఇది. तो बाप दादा कहते क्या साइलेंस की शक्ति से, साइलेंस की लाइट से आप कर्म नहीं कर सकते? नहीं कर सकते. కాబట్టి బాప్ దాదా చెప్తున్నారు, సైలెన్స్ శక్తితో, సైలెన్స్ యొక్క లైట్ కరెంట్ ద్వారా మీరు కర్మ చేయలేరా? పరిస్తాయి, అది రాబర్ట్ మీరు పరిస్తా. సైలెన్స్ యొక్క కరెంట్ తో లైట్ తో పరిస్తా అయిపోయి పనిచేస్తున్నాను, చేయలేరా? इंजीनियर और साइंस वाले बैठे हैं ना, तो आप भी एक रूहानी रोबोट की स्थिति तैयार करो, जिसका कहेंगे रूहानी कर्मयोगी, फरिश्ता कर्मयोगी. సైంటిస్టులు ఇంజనీర్లు కూర్చున్నారు బాబా సభలో. బాబా అడుగుతున్నారు, మరి మీరు ఒక ఆత్మిక రోబోట్ యొక్క స్థితి తయారు చేయండి. అది సైన్స్ తో, ఇది సైలెన్స్ తో ఆత్మిక స్థితి కూడినటువంటి రోబోట్, పనిచేస్తున్న ఆత్మిక స్థితిలో ఉండి పనిచేస్తున్న రోబోట్ నేను. అలాగే దాన్ని ఏమంటారంటే ఆత్మిక స్థితితో ఉన్న రోబోట్ అని, రుహానీ రోబోట్, ఆత్మిక రోబోట్ అని, దాన్ని ఆత్మిక కర్మయోగి స్థితి, ఫరిస్తా కర్మయోగి స్థితి అని చెప్తారు. पहले आप तैयार हो जाना, इंजीनियर है, साइंस वाले हैं, तो पहले आप अनुभव करना, करेंगे, कर सकते हैं. ముందు మీరు స్థితి తయారు చేసుకోండి. అది ఇంజనీర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, అనుభవం చేయగలరు ఇలా. अच्छा ऐसे प्लान बनाओ, ఇలాంటి అనుభవాలు చేసే ప్లాన్ తయారు చేయండి. బాప్ దాదా ऐसे रूहानी चलते फिरते कर्मयोगी పరిస్థితి देखने चाहते, ఎందుకంటే బాప్ దాదా ఇలాంటి ఆత్మిక నడుస్తూ తిరుగుతున్న కర్మయోగి పరిస్థాలని చూడాలనుకుంటున్నారు.
अमृत वेले उठो, बाप दादा से मिलन मनाओ, रिहन करो, वरदान लो, जो करना है वो करो. అమృత వేళ లేవండి, బాప్ దాదాతో మిలనం జరుపుకోండి, ఆత్మిక సంభాషణ చేయండి, బాబా నుండి వరదానాలు తీసుకోండి, ఏంటి చేయాలనుకున్నారో అది చెయ్యండి. लेकिन बाप दादा से रोज अमृत वेले कर्मयोगी परिसभों का वरदान लेके फिर काम काज में आओ, ये हो सकता है. కానీ బాప్ దాదా నుండి రోజు అమృత వేళ కర్మయోగి పరిస్థాభవ అనే వరదానం తీసేసుకొని తర్వాత పనిలోకి రండి, మీ కర్మల్లోకి. ఉదయాన్నే లేవగానే బాబా మీ తలపైన వరద హస్తం ఉంచుతూ కర్మయోగి ఫరిస్తా భవ వరదానం ఇచ్చారు, రిపీట్ చేసుకుంటూ కర్మల్లో దిగండి. అది అనుభవం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఫీల్ అవుతుందా, చేయగలరా? ఇంక రోజంతా ఫరిస్తే మీరు ఏ పని చేస్తున్నా రూహాని రాబర్ట్ అంటే फरिश्ता कर्मयोगी फरिश्ता नहीं. इस नए वर्ष में लक्ष्य रखो, संस्कार परिवर्तन स्वयं का भी और सहयोग द्वारा औरों का भी. ఈ కొత్త సంవత్సరంలో ఇది లక్ష్యం ఉంచుకోండి, సంస్కార పరివర్తన. ఏంటి? సంస్కార పరివర్తన అనే లక్ష్యం. స్వయం యొక్క సంస్కారాలు కూడా మరియు సహయోగం ద్వారా ఇతరుల యొక్క సంస్కారం కూడా, ఇతరులకి సహయోగం ఇచ్చి परिवर्तन కావాలి. ఇప్పుడు कोई कमजोर है तो सहयोग दो, నా వర్ణన కరో, నా వాతావరణ బనాओ, सहयोग दो. ఎవరైనా బలహీనంగా ఉంటే మీరు సహయోగం ఇవ్వండి. వర్ణన చేసి 10 మందికి వాతావరణం తయారు చేయకండి, వీళ్ళిలా అలా చేస్తారంటే ఇలా చేస్తారంట, వాళ్ళు ఉన్న బలహీనతలు తీసుకెళ్లి వర్ణన చేయకండి, सहयोगం ఇవ్వండి, सहयोग दो. इस वर्ष की टॉपिक संस्कार परिवर्तन. ఈ సంవత్సరం యొక్క టాపిక్ ఇది సంస్కార పరివర్తన. फरिश्ता संस्कार ब्रह्मा बाप समान संस्कार तो सहज पुरुषार्थ ये मुश्किल है. फरिश्ता संस्कार ఉండాలి, బ్రహ్మ బాబా సమాన సంస్కారం ఉండాలి. కాబట్టి సహజ పురుషార్థం అవుతుంది, అది కష్టం అవుతుంది. పురుషార్థం थोड़ा मुश्किल है, కొద్ది కష్టమా సంస్కార పరివర్తన. बाप समान संस्कार, फरिश्ता संस्कार तैयार. कभी भी कोई बात मुश्किल होती नहीं है, अपनी कमजोरी मुश्किल बनाती है. ఎప్పుడు కూడా ఏ విషయం కూడా కష్టం అనేది లేదు, ఇంపాసిబుల్, కష్టం అనేది అసంభవం. కానీ మీ బలహీనతే దాన్ని కష్టంగా తయారు చేసేస్తుంది. इसलिए बाप दादा कहते हैं मास्टर सर्वशक्तिवान बच्चे, अभी शक्तियों का वायुमंडल बनाओ. అందువల్ల బాప్ దాదా చెప్తున్నారు, ఓ మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలారా, ఇప్పుడు శక్తుల యొక్క వాయుమండలాన్ని వ్యాపింప చెయ్యండి మీ చుట్టూ. अभी वायुमंडल को आपकी बहुत 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 आवश्यकता है. ఇప్పుడు వాయుమండలానికి మీ యొక్క వైబ్రేషన్స్, శక్తుల యొక్క వైబ్రేషన్స్ చాలా 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 అవసరం. जैसे आजकल विश्व में पोल्यूशन की प्रॉब्लम है, ऐसे विश्व में एक घड़ी मन में शांति सुख के वायुमंडल की आवश्यकता है, क्योंकि मन का पोल्यूशन बहुत है, हवा की पोल्यूशन से भी ज्यादा है. ఏ విధంగా ప్రపంచంలో పొల్యూషన్ ప్రాబ్లం నడుస్తుంది, అలా ప్రపంచంలో ఒక క్షణం మనసులో శాంతి సుఖం యొక్క వాయుమండలం అవసరం ఉంది. ఎందుకంటే మనస్సు యొక్క పొల్యూషన్ చాలా పెరిగిపోయి ఉంది అందరిది. గాలిలో ఉన్న పొల్యూషన్ కంటే కూడా ఎక్కువ మానసిక పొల్యూషన్, సంకల్పాలు, నెగటివ్, వేస్ట్, అపవిత్రత, చెత్త, అది ఆ వైబ్రేషన్స్ వాయుమండలంలో ఎక్కువ ఉంది అంట, గాలిలో వచ్చే పొల్యూషన్ కంటే కూడా. అందుకని ఏం చేయాలి, మనలో కూడా మార్పు తెచ్చుకోవాలి. ఇతరులు కూడా బలహీనులు ఉన్నప్పుడు వారి కోసం వర్ణన చేసి పెద్దది చేయకండి, సహయోగం ఇచ్చి వాళ్ళకు కూడా మంచి వైబ్రేషన్స్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేయాలి. లేకపోతే పొల్యూషన్ వాయుమండలంలో పెరిగిపోతుందండి అబ్బా. अच्छा, चारों ओर के बाप दादा समान बनना ही है लक्ष्य रखने वाले निश्चय बुद्धि विजयी आत्माओं को सदा पुराने संसार और पुराने संस्कार को दृढ़ संकल्प द्वारा परिवर्तन करने वाले मास्टर सर्वशक्तिवान आत्माओं को सदा किसी भी कारण से सर का मास्टर से स्वभाव संस्कार से
कमजोर साथियों को, आत्माओं को सहयोग देने वाले, कारण देखने वाले नहीं, निवारण करने वाले ऐसे हिम्मतवान आत्माओं को सदा ब्रह्मा बाप के स्नेह का रिटर्न देने वाले कर्मयोगी फरिश्ते आत्माओं को बाप दादा का याद, प्यार और नमस्ते. ఎవరెవరికి బాబా నమస్తే చెప్తున్నారు? నలువైపులా ఉన్న బాప్ దాదా సమానంగా తారే తీరాలనే లక్ష్యం పెట్టుకున్న పిల్లలకు, నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మలకు సదా పాత సంస్కారం మరియు పాత సంస్కారాలను దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసుకునేటటువంటి పాత సంసారం మరియు పాత సంస్కారాల్ని దృఢ సంకల్పం ద్వారా పరివర్తన చేసుకునేటటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు సదా ఏ కారణంతోనైనా పరిస్థితుల ద్వారా, స్వభావ సంస్కారాల ద్వారా బలహీన సాతీలను, ఆత్మలను అటువంటి ఆత్మలకు సంయోగం ఇచ్చేవారు. ఏ కారణాల వలనైనా పరిస్థితులు, స్వభావ సంస్కారాలు, బలహీనతలు అంటే ఈ సంస్కారాలు కారణంగా బలహీనమైన సాతీలు ఎవరైతే ఉన్నారో వారికి సంయోగం ఇచ్చేటటువంటి అలాంటి పిల్లలకు, కారణాలు చూడకుండా నివారణ వైపు వెళ్ళే అలాంటి పిల్లలకు, ఇలాంటి సాహసవంతులైన ఆత్మలకు సదా బ్రహ్మ బాబాయ్ పైన పెట్టుకున్న స్నేహానికి రిటర్న్ ఇచ్చి కర్మయోగి పరిస్థితిని చూపించాలంటే ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మనం బాబాకు నమస్తే చెప్దామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. वरदान. शुभ चिंतक स्थिति द्वारा सर्व का सहयोग प्राप्त करने वाले सर्व के स्नेही भव. शुभ चिंतक स्थिति द्वारा సర్వల సహయోగం ప్రాప్తించుకునేటటువంటి సర్వల స్నేహిగా కండి. శుభచింతక స్థితి ద్వారా సర్వల సహయోగం ప్రాప్తించుకునే సర్వల స్నేహిగా కండి. शुभचिंतक आत्माओं के प्रति हर एक के दिल में स्नेह उत्पन्न होता है और वो स्नेह ही सहयोगी बना देता है. शुभचिंतक ఆత్మల పట్ల ప్రతి ఒక్కరి హృదయంలో స్నేహం ఉత్పన్నమవుతుంది. శుభచింతకులుగా ఉండే వాళ్ళని చూడగానే ఒక రకమైన స్నేహం ఉత్పన్నమవుతుంది ఎవరికైనా. మరియు ఆ స్నేహమే వాళ్ళ పట్ల సహయోగిగా తయారు చేసేస్తుంది. जहां स्नेह होता है वहां समय संपत्ति सहयोग से न्योचवार करने के लिए तैयार हो जाते. ఎక్కడైతే స్నేహం అనేది ఉత్పన్నమవుతుందో మన పైన స్నేహం ఉంటుందో, మనకు శుభచింతక స్థితి ఉంటే అందరిది మన మీద స్నేహం ఆటోమేటిక్ గా వస్తుంది. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ సమయము, సంపద, సహయోగము సదా బలిహారం చేయటానికి తయారైపోతారు మన కోసం. तो शुभ चिंतक स्नेही बनाएगा और स्नेह सब प्रकार के सहयोग में न्योचवार बनाएगा. కాబట్టి శుభ చింతక స్థితి స్నేహిగా తయారు చేస్తుంది మరియు స్నేహము అన్ని రకాల సహయోగం ఇవ్వడంలో బలిహారం చేయిస్తుంది ఎవరినైనా. इसलिए सदा शुभ चिंतन से संपन्न रहो और शुभ चिंतक बन सर्व को स्नेही सहयोगी बनाओ. అందువల్ల సదా శుభ చింతనతో సంపన్నంగా ఉండండి మరియు శుభ చింతకులే సర్వులను స్నేహిగా సహయోగిగా తయారు చేయండి. स्लोगन. इस समय दाता बनो तो आपके राज्य में जन्म जन्म हर आत्मा भरपूर रहेगी. ఈ సమయంలో దాతగా తయారైనట్లయితే మీ యొక్క రాజ్యంలో జన్మ జన్మల ప్రతి ఆత్మ సంపన్నంగా నిండుగా ఉంటారు. ఈ సమయంలో మీరు దాతగా తయారైనట్లయితే మీ రాజ్యంలో జన్మ జన్మల వరకు ప్రతి ఆత్మ భర్పూర్గా నిండుగా ఉంటారు. అచ్చా, వరదానం ఏంటి? సర్వకే స్నేహి భవ. సర్వుల స్నేహి ఎలా అవుతా? ఎప్పుడు శుభ చింతకుగా ఉండాలి, పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలంటే మనం ఆలోచించాలి ఏంటంటే, వారిని అనే ముందు వాళ్ళ స్థానంలో ఉండి మనం ఆలోచించాలి. ఇదొక టెక్నిక్, ఇదొక పాయింట్, టిప్ మనం గుర్తుంచుకోవాల్సింది. వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించాలి. అప్పుడు మనకు అనిపిస్తుంది ఆ స్థానంలో ఉంటే నిజమే కదా అనేలా. ఒకరిని మనం
ఒకరిపై నెగెటివ్ రాకుండా ఉండాలంటే. కాబట్టి శుభ చింతక స్థితితోనే సర్వుల స్నేహి కాగలం. దాంతోనే సహయోగం మన ఎదురుగా వచ్చి పడుతుంది అంటారు బాబా. అచ్చా, ఈరోజు 3వ ఆదివారం సాయంత్రం 5:30 నుండి 7:30 యోగా వచ్చేసాం. అందరూ వచ్చి యోగానికి పాల్గొవాలి. కామెంటరీతో యోగం ఉంటుంది. తర్వాత మురళి వినని వారు వింటామంటే కూర్చొని మురళి వినొచ్చు. ఓం శాంతి. शुभ चिंतन की दवाई खाओ, शुभ चिंतन की दवाई खाओ, बनो बेफिक्र बादशाह। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। रहो जी एवर हैप्पी हेल्दी वेल्दी, हैप्पी हेल्दी वेल्दी। रहो जी एवर हैप्पी हेल्दी वेल्दी, हैप्पी हेल्दी वेल्दी। राजयोग से रोग मिटे और तन मन पावन होते, तन मन पावन होते। जीवन कमल समान उनके न्यारे प्यारे होते, न्यारे प्यारे होते। विश्व एक परिवार लगता अपना ये संसार। विश्व एक परिवार लगता अपना ये संसार। दोष मिटा कर गुण अपना कर, दोष मिटा कर गुण अपना कर, करे मन का उपचार। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद। शुभ चिंतक बन दुआ कमाओ, कर बाबा को याद।